హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టోనీ స్టోర్. అండ్ ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నాం అంటే మన యూనిట్ టూర్ అయితే చేయబోతున్నాం అనమాట. సో ఈ వీడియోలో నేను మీకు మొత్తం ఇన్డెప్త్ అయితే చూస్తా, మన క్యాంపస్లో ఏమైతే ఉన్నాయో, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, అండ్ ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా అయితే ఉంటుందో ఈరోజు నేను క్లియర్గా అయితే చూపిస్తాను అనమాట. సో అదిగా మేము ఇది వచ్చేసరికి మన యూనివర్సిటీ మెయిన్ గేట్ అనమాట. సో ఏమైనా బస్సు అన్నాయి కానీ అన్నీ ఇక్కడ సెక్యూరిటీ ఆఫీస్ని అయితే దాటుకుంటూ వెళ్ళాలి. ఇదే మన మెయిన్ గేట్ అనమాట. సో ఇదే సెక్యూరిటీ ఆఫీస్. సో వచ్చే ప్రతి ఒక్కరు సెక్యూరిటీ చెక్ అయితే చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అండ్ అక్కడ కనబడుతుంది చూడండి, అదే మన మెయిన్ బిల్డింగ్. మన శ్యామ్ బాబు అయితే వెయిటింగ్ అక్కడ. బ్రో డిప్రెషన్ చూడు, ఏమో స్టైల్గా చూస్తాడు. అండ్ అక్కడ కనబడుతుందిగా, అదే మన మెయిన్ బిల్డింగ్. సో మెయిన్ బిల్డింగ్కి రీచ్ అవ్వాలంటే ఇలా స్ట్రైట్గా పోయి రైట్ అయితే తిరగాలి. ఇక్కడ నుంచి మీరైతే చూడవచ్చు, మన ఒక మెయిన్ బిల్డింగ్ని ఇక్కడ నుంచి అయితే క్లియర్గా అయితే కనబడుతుంది. అండ్ మెయిన్ బిల్డింగ్ మనకి ఒక 3 బ్లాక్స్ అయితే డివైడ్ చేశారనమాట. సో ఒకటి వచ్చేసరికి ఏ బ్లాక్ అనమాట. ఈ చివరి కనపడుతుంది చూడండి, అది ఒక ఏ బ్లాక్. అండ్ ఈ చివరి కనపడుతున్న దాన్ని బి బ్లాక్ అని అయితే అంటాం. అండ్ మధ్యలో ఏదైతే ఉందో మనం దాన్ని సి బ్లాక్ అని అయితే అంటాం అనమాట. ఇదే మన మెయిన్ బిల్డింగ్. అండ్ మనకి ఎంటర్ అవగానే వ్యూ అయితే ఇలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి ఉన్న నాక్ గ్రేడింగ్స్ కానీ అన్నీ మెన్షన్ చేసి అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏ కంట్రీస్ నుంచి అయితే స్టూడెంట్స్ అయితే ఉన్నారో మొత్తం అవన్నీ మెన్షన్ చేసి ఉన్నాయి. సో 54 కంట్రీస్ నుంచి అయితే 17,000+ స్టూడెంట్స్ అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ మార్వాడి యూనివర్సిటీ అనేది గుజరాత్లో నెంబర్ 1 ప్రైవేట్ యూనివర్సిటీ అనమాట. అండ్ ఇక్కడ నుంచి ఇలా బయట వ్యూ అనేది ఒక్కసారి చూద్దాం. అండ్ యాజ్ యూ నో బిఫోర్ చెప్పినట్టు అక్కడ టాగూర్ బిల్డింగ్ అయితే ఉంది. అండ్ ఇటువైపు అంతా ఏవో చెట్లు ఇలా ఉన్నాయి. ఏవో చెట్లు కాదు, చెట్లు ఉన్నాయి. సో ఓపెన్ గ్రౌండ్. ఎంయూ సైన్ బోర్డ్కి ఎదురుగానే మన ఒక పీజీ బ్లాక్ అయితే లొకేట్ అయి ఉంటుంది, అలియాస్ టాగూర్ బిల్డింగ్ అనమాట. టాగూర్ బిల్డింగ్ నుంచి అలా బయటికి అయితే వెళ్తే మనకి ఆర్డర్స్ అండ్ ఇంటర్నేషనల్ క్యాంటీన్ కూడా అటువైపు అయితే లొకేట్ అయి ఉంటాయి. నేను మళ్ళీ దాన్ని సర్టెన్గా చూపిస్తాను. అండ్ ఇక్కడ మనం వెళ్ళే రోడ్ వచ్చేసరికి మన పీజీ బ్లాక్కి ఎదురుగానే ఉంటుంది. సో అందుకే దీన్ని పీజీ రోడ్ అని పిలుస్తాం. అక్కడ క్లియర్గా చూస్తే అక్కడ ఇంకో బిల్డింగ్ అయితే కనపడుతుంది. సో దాని నేమ్ వచ్చేసరికి సజ్జాద్ది బిల్డింగ్ అనమాట. సో అక్కడ మెయిన్లీ బీబీఏ వాళ్ళకి అయితే క్లాసెస్ అయితే జరుగుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ ఇంకో ఎంటీ గ్రౌండ్ అయితే లొకేట్ అయి ఉంది. సో ఇక్కడ మెయిన్లీ పార్కింగ్ జరుగుతుంది. అండ్ ఏమైనా ఈవెంట్స్ జరిగినా సరే జరుగుతాయి అన్నమాట అక్కడ ఈవెంట్స్. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఫుట్పాత్ మీద సిట్టింగ్ ఏరియా అనమాట ఇది. సో మనం కూర్చోడానికి అయితే ఉన్నాయి, ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ చూస్తే మనకి అడ్రస్ బోర్డ్ అయితే లొకేట్ అయి ఉంది. అండ్ ఇక్కడ ఏమేమి ఉంటాయంటే, మనం ఇటు రైట్ సైడ్ వెళ్తే ఏం లొకేట్ అయి ఉంటుంది, అండ్ ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే ఏమైతే లొకేట్ అయి ఉంటాయి ఇవన్నీ ఇక్కడ మనకు చూడవచ్చు అనమాట. క్లియర్గా చూడొచ్చు, సజ్జాతి బిల్డింగ్ అయితే కనపడుతుంది. సో ఇదన్నమాట మన సజ్జాతి బిల్డింగ్. అండ్ మెయిన్ ఎంట్రన్స్ అక్కడ ఉంది. అండ్ హియర్ వీ కెన్ సీ ఇంజనీరింగ్ వర్క్షాప్ అనమాట ఇది వచ్చేసరికి. అండ్ ఫ్రమ్ సజ్జాతి బిల్డింగ్కి ఇటు లెఫ్ట్ సైడ్ మనకి ఇంజనీరింగ్ వర్క్షాప్ అయితే ఉంటుంది. మనకి కొంతమందికి వర్క్షాప్ అయితే జరుగుద్ది అక్కడ. మన క్యాంపస్ అంతా మెయిన్లీ అండర్ సీసీటీవీ సర్వీలెన్స్లో అయితే ఉంటుంది అనమాట. సో ఎక్కడ చూసినా మీకు కెమెరా ఎలా అయితే ఎక్కువ కనపడతాయి. కనపడుతున్న సజ్జాద్ది బిల్డింగ్ నుంచి ఇలా వచ్చేస్తాయి అన్నమాట నేరుగా. ఇక్కడ మనకి బ్యాక్ ఎంట్రన్స్ అయితే లొకేట్ అయి ఉంటుంది. సో దీన్ని మెయిన్లీ హాస్టలర్స్ అయితే వాడుతూ ఉంటారు. అండ్ హియర్ కమ్స్ ఇక్కడ ఖాళీ గ్రౌండ్ అనమాట ఇది. సో మెయిన్లీ ఇక్కడ కూర్చోడానికి అయితే వాడుతూ ఉంటారు. అండ్ ఇక్కడ మనకి ఇంకొక అడ్రస్ బోర్డ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ లొకేషన్ వచ్చేసరికి ఇదంతా లేక్ అనమాట. సో ఇంకో విధంగా చెప్పాలంటే ఫన్నీ వేలో ఎండిపోయిన లేక్ అని కూడా చెప్పచ్చు. సో ఎందుకో తెలియదు, బట్ వాటర్ అంతా రిమూవ్ చేసేసారు. హియర్ కమ్స్ ది లేక్. అండ్ ఇక్కడ మనకి పాస్ట్లో టీ పోస్ట్ అయితే లొకేట్ అయి ఉండాలి. అక్కడ టీ పోస్ట్ అయితే లొకేట్ అయి ఉండాలి, బట్ అది కూడా రిమూవ్ చేసేసారు.
ఈ లేక్ సైడ్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్తే హాస్టల్స్ అనేవి లొకేట్ అయి ఉంటాయి. ఇది మనకి హాస్టల్ బి బ్లాక్ అనమాట. అండ్ ఇక్కడ కనిపించేది హాస్టల్ ఏ బ్లాక్ అనమాట. అండ్ నేను దీని గురించి ఇంకా ఇన్డెప్త్ వీడియో అయితే చెప్తా. ఇప్పుడు మనకి ఇంకా మిగిలింది ఏంటంటే మనం మెయిన్ బ్లాక్ లోపల చూపించడం అనమాట. సో లెట్స్ గో ఇన్ టు ది మెయిన్ బ్లాక్. సో ఇదనమాట మనకి బ్యాక్ గేట్ వచ్చేసరికి మొత్తం మనకి మెయిన్ బిల్డింగ్ కన్సిస్ట్ ఆఫ్ 6 floors అయితే ఉంటుంది. అండ్ అక్కడ సెక్యూరిటీ బాబాయ్ అయితే ఉన్నాడు. ఇప్పుడు బాబాయ్కి ఐడి కార్డ్ అయితే చూపించాలి. సో మనం ఎక్కడైనా సరే మనకి ఇటువంటి బోర్డ్స్ అయితే ఉంటాయి అన్నమాట. అక్కడ మనకి ఇటువైపు వెళ్తే ఏ లొకేషన్ అనేది తెలుస్తుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇలా వెళ్తే డిపార్ట్మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఒక ల్యాబ్ క్యాబిన్స్ అయితే ఉంటాయి. అండ్ ఇలా బ్యాక్ సైడ్కి వస్తే మనకి అటువైపు వాష్రూమ్స్ అండ్ ఎగ్జిట్ అని కూడా చూపిస్తుంది మనకి. సో అది మ్యాటర్. ఇది ఒక ఓపెన్ ఏరియా అనమాట. అండ్ ఇప్పుడు ఒక క్లాస్ రూమ్లోకి అయితే వెళ్ళి చూద్దాం అసలు క్లాసెస్ ఎలా ఉంటాయి, ఏ టైప్లో ఉంటాయి, అండ్ ఏసీస్ పనిచేస్తాయి లేవా, ఇవి కూడా మనం క్లియర్గా అయితే చూద్దాం. అండ్ ఇక్కడ ఇంకో ఓపెన్ ఏరియా ఉంది. సో ఇందులోకి అయితే వెళ్ళి చూద్దాం. MB006 అంట దీని ఒక లొకేషన్ వచ్చేసరికి. హియర్ వి గో. సో క్లాసెస్ అయితే ఇలా ఉంటాయి అన్నమాట మనకి మొత్తం. సో ఫ్యాన్స్ అండ్ మన క్లాసెస్ మెయిన్లీ వచ్చేసరికి లెక్చరర్ అయితే పడుకొని చెప్తారు క్లాసెస్ అనేవి. ఇక్కడ చూసిన మెయిన్లీ మనకి 2 types ఆఫ్ క్లాస్ రూమ్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో వన్ టైప్ నేను చూపించా కదా ఇందాక MB006 అని. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులోకి అయితే వెళ్దాం MB007. సో వెళ్ళి ఈ క్లాస్ కూడా ఎలా ఉందో చూపిస్తాను అనమాట. టు ది క్లాస్ రూమ్ అండ్ హియర్ దిస్ ఈజ్. సో ఈ క్లాస్ రూమ్కి ఆ క్లాస్ రూమ్ తేడా ఏంటంటే మన యొక్క ఆ క్లాస్ రూమ్ వచ్చేసరికి రౌండ్గా అయితే ఉంటుంది సర్కిల్ షేప్. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇలా స్క్వేర్ షేప్ అయితే ఉంటుంది. అండ్ సేమ్ యాజ్ ఆ క్లాస్ రూమ్ లాగా ఇక్కడ మనకి ప్రొజెక్టర్ అయితే అవైలబుల్గా ఉంది. సో క్లాసెస్కి మెజారిటీ కదా ప్రతి ఒక్క క్లాస్కి మనకి ప్రొజెక్టర్ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది అనమాట. అండ్ ఆ క్లాస్కి వచ్చేసరికి అది ఒక హాఫ్ సర్కిల్ క్లాస్ అనమాట. సో దట్స్ ది మ్యాటర్. అండ్ ఇలా చూస్తే మనకి మార్వాడి రీసెర్చ్ సెంటర్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉందన్నమాట. లెట్స్ సీ ఫ్యాకల్టీస్ క్యాబిన్స్ అనమాట. సో ఎలా ఉంటాయో ఇప్పుడైతే చూపిస్తా. ప్రస్తుతానికి మనం డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ దగ్గర అయితే ఉన్నాం. అండ్ ఇక్కడ ఫ్యాకల్టీ యొక్క క్యాబిన్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను అనమాట. లెట్స్ గో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంజనీరింగ్. సో క్యాబిన్స్ అన్నీ గ్లాస్ టైప్లో అయితే ఉంటాయి. సో మొత్తం క్యాబినెట్స్ అంతా ఏసీ అయితే ఉంటుంది. నేనైతే వీడియో ముందుగానే ఆపేసాను అనమాట, ఎందుకంటే మన వల్ల మళ్ళీ ఫ్యాకల్టీస్కి అయితే డిస్టర్బెన్స్ అనిపించకూడదని. సో దట్స్ ఇట్. అండ్ ఇంకా మనకి ఒక 2 places అయితే రిమైనింగ్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి స్టూడెంట్ సెక్షన్ అండ్ ఇంకోటి వచ్చేసరికి లైబ్రరీ అనమాట. సో ఆ రెండు కూడా ఇప్పుడు చూసేద్దాం. అండ్ హియర్ గోస్ ది స్టూడెంట్ సెక్షన్. సో దీని ఒక లొకేషన్ వచ్చేసరికి MB002 అనమాట. సో మనకి స్టూడెంట్ సెక్షన్లో ఏంటంటే మనకి ఏం ప్రాబ్లం ఉన్నా సరే ఇక్కడికి వెళ్ళి మనం అయితే సాల్వ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇది ఒక మన హెల్ప్ డెస్క్ ఒక మెయిల్ ఐడి ఇది. సో స్టూడెంట్ సెక్షన్లో మనం ఎటువంటి సిచ్యువేషన్స్లో విజిట్ చేయాలంటే ఇప్పుడు సపోజ్ మనకి ఏమైనా లోన్ ఇష్యూ ఉన్నా సరే అండ్ మన ఒక డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోవాలన్నా సో ఇటువంటి ఇష్యూస్ ఉంటాయి కదా మనకి చిన్న చిన్న. సో అటువంటి టైంలో మనం స్టూడెంట్ సెక్షన్ అయితే విజిట్ చేయొచ్చు. సో లెట్స్ గో టు ది లైబ్రరీ. సో ఇక్కడ చూసుకుంటే మనకి లైబ్రరీ అయితే ఉంది. దీని ఒక లొకేషన్ వచ్చేసరికి MC003 అనమాట. అండ్ లెట్స్ ఎంటర్ టు ది లైబ్రరీ. అండ్ ఇక్కడ మనకి ప్రతిసారి సెక్యూరిటీ అయితే ఇక్కడ ఉంటారు. అండ్
అండ్ ఇటు ఈ రైట్ సైడ్ ఉన్న కంప్యూటర్ చూడండి. ఈ కంప్యూటర్లో మనకి ఏమైనా బుక్స్ కావాలంటే మనం సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. అక్కడ చూడండి, నేనైతే C++ అయితే టైప్ చేశాను అనమాట. సో వీ గాట్ ఇన్ బుక్ దట్ C++ ప్రైమర్ అనమాట. అండ్ అక్కడ ఏ లొకేషన్లో ఉందో అండ్ అది అవైలబుల్గా ఉందో లేదో కూడా మనం చూడవచ్చు అనమాట. ఇక్కడ మనకు మొత్తం డెస్క్టాప్లో అయితే తెలుస్తుంది, దాని ఒక డీటెయిల్స్ అంతా ఉంటాయన్నమాట. అండ్ మనకి ప్రతి ఒక్క ర్యాక్ దగ్గర ఒక డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ ర్యాక్లో ఎటువంటి బుక్స్ అయితే ఉన్నాయో అండ్ ఏమేమి థింగ్స్ అయితే ఉన్నాయో ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేవి ఇలా ఉంటాయన్నమాట. మనకైతే 2 లొకేషన్స్ దగ్గర లైబ్రరీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్లో అండ్ ఇంకోటి వచ్చేసరికి 6th ఫ్లోర్లో అనమాట. అండ్ గ్రౌండ్ ఫ్లోర్ లైబ్రరీ మనం మెయిన్లీ ఇక్కడ బుక్స్ అనేవి అయితే తీసుకోవడానికి వాడుతూ ఉంటాం, ఇష్యూ చేయడానికి. అండ్ 6th ఫ్లోర్ లైబ్రరీ మనం ఎక్కువగా అక్కడ స్టే చేయడానికి అయితే వాడుతూ ఉంటాం, అక్కడ స్టే చేసి చదువుకోవడానికి అలాగా. సో దట్స్ ఇట్. ఇంకో మెయిన్ ప్లేస్ అయితే మర్చిపోయాయి. ఇది వచ్చేసరికి చాలామందికి క్లాసెస్ కంటే ఇంకా ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట. క్లాసెస్ అయినా లేకుండా ఉండగలరు కానీ ఈ ప్లేస్ అయితే లేకుండా ఉండలేదు. సో అదేంటో చూసే మరేదో కాదు, స్టేషనరీ అనమాట. ఇది మనకు వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్లో అయితే లొకేట్ అయి ఉంది. అండ్ హియర్ మనం చూసుకోవచ్చు, ఇక్కడ జిరాక్స్ అయితే అవైలబుల్గా ఉంది. అండ్ దిస్ ఈజ్ నోన్ యాజ్ స్టేషనరీ. కిరణ్ బాయ్, థ్యాంక్ యూ మామ్ ఫర్ వాచింగ్ దిట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసరికి మనం హాస్టల్ టూర్ అయితే చేయబోతున్నాం అనమాట. సో స్టే ట్యూన్డ్ అండ్ క్లిక్ ఆన్ ది సబ్స్క్రైబ్ బటన్.